ఏంటి అసలు నిజంగా ఈ గణితం అంటే లెక్కలంటే లెక్కలేనితనం అనే విధంగా పిల్లల్ని మీరు తీర్చిదిద్దారు. సో లెక్కల గురించి చాలా అద్భుతంగా ఆటపాటలతో మీరు లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏంటి ఎట్లా వచ్చింది ఈ ఆలోచన అసలు? సార్ నేను 2018 డిఎస్సి ద్వారా 2019 డిసెంబర్ 23న ఈ వృత్తిలోకి అడుగుపెట్టాను. నేను మొట్టమొదటగా ఏపీ మోడల్ స్కూల్ ఉయ్యాలవాడలో అపాయింట్ అయినాను. అక్కడ మేము జాయిన్ అయిన 3 మంత్స్కే లాక్డౌన్ కోవిడ్ వచ్చింది. దాని తర్వాత దాదాపుగా ఒక 2 విద్యా సంవత్సరాలు 2 అకాడమిక్ ఇయర్స్ మేము విద్యార్థులతో మమేకమయ్యే పరిస్థితి లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో సాధారణంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎలా ఉంటారంటే, సో మ్యాథ్స్ అంటే చాలా భయం. అందులోనూ మ్యాథ్స్ చెప్పే టీచర్ అంటే ఇంకా భయం. ఎందుకంటే సో మన పూర్వకాలం నుంచి ఒక అపోహ అనేది ప్రజల్లో చాలామంది ఇలా క్రియేట్ చేసి పెట్టారు. ఏమని, సో మ్యాథ్స్ టీచర్ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, సో పిల్లలను ఏదైనా అతి చేస్తే ఎక్కువ దెబ్బలు వేయడము, ఇలాంటి సిచ్యువేషన్ ఉండేది. సో ఆఫ్టర్ కోవిడ్ నేను పిల్లలకు అంత మూస ధోరణిలో అంటే ఇక్కడ బ్లాక్ బోర్డు పై నేను పాఠాలు చెప్తూ సో పిల్లవాళ్ళను ప్రతిస్పందనలు అడుగుతూ ఉంటే ఏదో ఒకరిద్దరు తప్పించి చాలా వరకు ప్రతిస్పందనలు ఇవ్వట్లేదు. సో నాకు చాలా బాధ కలిగేది. సో మనం ఇంత బాగా చెప్తున్న పిల్లల్లో రెస్పాన్స్ లేదు అనే ఒక సిచ్యువేషన్ నుంచి నేను ఒక అబ్బాయిని మొట్టమొదటిగా ఏం చేశానంటే, నాన్న నువ్వు నేను చెప్పిన దాన్ని నువ్వు తప్పు అయినా చెప్పు, రైట్ అని చెప్పు, పర్లేదు, సో దీన్ని నువ్వు బ్లాక్ బోర్డు పైన చెయ్యి అని ఒక సిచ్యువేషన్ కల్పించి అక్కడ నేను ఒక వీడియో తీయడం స్టార్ట్ చేశాను. మొట్టమొదటిగా నేను చేసిన పని. సో ఇది ఆ పిల్లవాడు చేసింది ఫస్ట్ తప్పు. సో దాన్ని తర్వాత మనం ఏం చేసినామంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ సార్లు ఆ పిల్లవాడితో మనం చేపించిన తర్వాత సో తప్పు చేసిన పిల్లవాడు కరెక్ట్ చేయగలిగాడు. ఇలా ఒకరితో స్టార్ట్ అయినది 2తో 3తో ఇలా క్లాస్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని మనం ఈ గణితంలో పాల్గొనింపజేస్తూ ఇలా వాళ్ళలో చిన్నగా మొదటగా తప్పు చేశారు, తర్వాత మళ్ళీ ఆయనకి సరి చేయించి మీరు అలవాటు చేశారు. సో దాన్ని మీరు చేయడం వల్ల మిగతా స్టూడెంట్స్ కూడా అరే మేము కూడా చేస్తే బాగుంటుంది అనేది అది కంటిన్యూ అయ్యింది. ఇది మనం ఇక్కడ చిన్న ఒక విషయం ఏం చేసామంటే సార్, ఇప్పుడు మనం ఏదైతే క్లాస్ రూమ్లో వీడియో తీసినామో దాన్ని స్టూడెంట్, పేరెంట్, టీచర్స్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఆ గ్రూప్స్లో పోస్ట్ చేయడం వల్ల చాలామంది తల్లిదండ్రులు కూడా అదే మా పిల్లవాడిలో ఇంత ప్రతిభ ఉందా అనే ఒక ఆశ్చర్యాన్ని వాళ్ళు లోనవుతూ చాలా అప్రిషియేట్ చేసిన సిచ్యువేషన్ ఉంది సార్. దీంతోపాటు విద్యార్థులతో స్నేహపూర్వక భావనతో వాళ్ళతో మెలగడము. సో మన దేశ ప్రాచీన కళలైన గ్రామీణ కళలైన కర్రసాము, చెక్క భజన మరియు కోలాటం కూడా నేను నా విద్యార్థులకు నేర్పడం వల్ల వాళ్ళతో నా బాగా మమేకం అవుతూ ఇవన్నీ మీరే? అవును సార్, మీరే నేర్పుతారు. అవును సార్, ఈ గణితంతో పాటు ఇవన్నీ కూడా